కృపామయుడా నీలోనా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ బాగుండాలని మా యొక్క ప్రార్థన. దేవుడు మిమ్ములను మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక, మీకు శుభం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరికీ, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ అందరికీ మరి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా దేవుడు ధరింపజేశాడు. దేవుడు మీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి సహోదరులకు సహోదరులకు మరి దంపతులైన మీ అందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. దేవుడు మీ జీవితంలో బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు మీ వెంట దేవుడు తీసుకుని రావాలని మా యొక్క ప్రార్థన. ప్రియులారా, మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వాక్యంలో నుండి మరి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా విందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైన మా ప్రభు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మా ప్రభు, నీ ప్రియ బిడ్డలు నాయనా, మీ కృపచేత, మీ యొక్క ఆశీర్వాదాల చేత, మీ దయలో వారు వర్ధిల్లాలని మా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నాయనా, అధికమైనటువంటి మీ సన్నిధి, మీ కృప నీ బిడ్డలు తోడుగా ఉంచండి. ఈ విధంగా అందరితో కలిసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు తన యొక్క మాటల చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడని నమ్ముతున్నాను. ప్రియులారా, మీరు కూడా దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవాలని మనకు ఆజ్ఞాపించెను అని ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం చదువుకున్నాం. ఈరోజు ప్రియులారా, మనము ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు నిత్యము మేలు కలుగుటకై అనే మాట మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మేలు అనేది ఒకరోజు, 2 రోజులు, లేకపోతే 1 నెల, 2 నెలలు, లేకపోతే 1 సంవత్సరం కాదు, కానీ నిత్యము మనము మేలు పొందుతూనే ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అయితే బైబిల్లో మరి మేలు పొందినటువంటి వారు, ఆయన ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా మనము చూసినప్పుడు దావీదు మేలు పొందాడు.
ఆయన పొందినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంత మేలు దేవుడు అతని జీవితంలో చేశాడో కీర్తన గ్రంథంలో, తర్వాత సమూయేలు గ్రంథంలో ఇలా ఆయన వివరించుకుంటూ వస్తాడు. ముఖ్యంగా 103వ కీర్తన మనం చూసినప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఆయన చేసినటువంటి మేలులలో దేనిని మరవద్దు అని చెప్తాడు. అంటే ఎన్ని మేలులు చేశాడు దావీదు జీవితంలో? చాలా 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 మేలులు చేశాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు అతన్ని అభిషేకించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. కాబట్టి ఒకసారి ఏమంటాడంటే, నా కుటుంబము ఇంతగా దీవించబట్టానికి నేను ఏ పాటి వాడినయ్యా అని అంటాడు. తర్వాత 116వ కీర్తనలో మనం చదివినప్పుడు ఆయన చేసినటువంటి మేలులు లేక ఉపకారాలకు నేనేమి చెల్లించేదను అని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, రక్షణ పాత్రను చేతబట్టుకుంటాను, ప్రజలందరి ఎదుట నా మొక్కుబళ్ళు తీర్చుకుంటానని ఒక తీర్మానంతో కూడిన జీవితాన్ని కలిగిన వాడు దావీదు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మేలులు ఒక దావీదుకే దేవుడు చేశాడా? లేదు. బైబిల్లో చాలామంది దేవుని యొక్క మేలులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మేలులు పొంది సంతోషపడ్డారు, ఆ తర్వాత ఆ మేలులు మర్చిపోయారు. ఇశ్రాయేలీలు కూడా అంతే. దేవుడు వారి జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు, కానీ వెంటనే మర్చిపోయారంట వాళ్ళు. బైబిల్లో మనం చదువుతాం. కానీ దేవుడు చేసినటువంటి మేలులను ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా మనము మేలు పొందాలి. ఎప్పటి వరకు మేలు పొందాలి? నిత్యము మనం మేలు పొందాలి. నిత్యము మేలు పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నిత్యము మేలు పొందాలంటే ఏం చేయాలి అనే మాట అక్కడే మనకు జవాబు దొరుకుతుంది. చదువుదాము. మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించును. అంటే మనము దేవుని వలన నిత్యము మేలు పొందాలి అంటే దేవునికి భయపడాలి. తర్వాత ఆయన కట్టడలను, ఆయన యొక్క విధులను అనుసరించాలి. మీరు గమనించినప్పుడు నిర్గమాకాండము, తర్వాత లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఇలా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడినటువంటి ప్రతిసారి ఏం మాట్లాడతాడంటే, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన విధులను, ఆయన యొక్క శాసనములను మనము పాటించాలి. దాని తర్వాత ఎంత మేలు దాగి ఉందో మనము ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా చెప్పిన మాటల ద్వారా మనం వింటూ వస్తాం. ఎందుకంటే అక్కడే దాగి ఉంది. దేవుని మాట మనము వినగలిగితే, ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను మనము అనుసరించగలిగితే ఆయన ఎన్నో మేలులు చేస్తాడు. అదే మీరు మేలు పొందటానికి, నిత్యము మీరు మేలు పొందటానికి మీరు చేయాల్సింది ఏమిటో అక్కడ చెప్పాడు. ఏం చేయాలి? ఆయనకు భయపడాలి, తర్వాత ఆయన కట్టడలను అనుసరించాలి. ఇదే మీరు ఎక్కడ చూసిన ఈ యొక్క అధ్యాయాల్లో మీరు ఎక్కడ చూసినా ఇవే మాటలు కనపడతాయి. అంటే ఈ మాటలే పదే పదే కనపడుతున్నాయి అని అంటే అర్థం ఏంటి? దేవునికి భయపడతలేదు, తర్వాత ఆయన కట్టడలను అనుసరించట్లేదు, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించట్లేదు. అందువల్ల ప్రియులారా, దేవుడు చేయాలనుకున్న మేలు వారికి చెయ్యకుండా ఆగిపోతూ ఉన్నాడు. కాబట్టి
ఈ మనము మేలు పొందటానికి రహస్యం ఎక్కడ దాగి ఉంది? ఆయన యందు భయపడుటలో ఉంది. అంతేకాదు ఆయన కట్టడలను అనుసరించుట్లో ఉంది. మీరు ఒక మాట గమనించండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు చెప్పండి? మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే ఏం చెప్తాడు? 28వ అధ్యాయము, ఇదే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము 1వ వచనం చదువుతామా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అంటాడు అక్కడ. తర్వాత, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా, నడిస్తే ఏ మేలులు దాగి ఉన్నాయో చెప్తాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. అంటే అలా నడిస్తే నిన్ను భూమి మీద ఉన్న జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. రెండవ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా, అంటే వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును. అంటే దేవుడు మేలు చెయ్యకుండా ఉండడు. ప్రతి ఒక్కరికి మేలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నీకే మేలు కావాలి? దేవుని దగ్గర ఏ మేలు పొందాలని నువ్వు ఆశపడుతున్నావు? దేవుని యొద్ద నుండి ఏ సహాయము లేక ఏ మేలు నువ్వు పొందాలని ఆశపడుతున్నావు? మరి దేవుని దగ్గర మేలు పొందాలని నువ్వు ఆశపడినప్పుడు నువ్వు చేయాల్సింది ఉంది కదా. అది దేవుడు చెప్పాడు. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను అన్నాడు. బైబిల్లో ఇంకో మాట కూడా మనం గమనించవచ్చు. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని చెప్పాడు ఆయన. మనము దేవుని దగ్గరికి రాకుండా దేవుని మేలు ఎట్ట పొందుతాం? దేవుని మాట వినకుండా దేవుని మేలు ఎట్ట పొందుతాం? ఇది ప్రతి దేవుని పిల్లలు గమనించాలి. కాబట్టి నిత్యము మనము మేలు పొందాలి అంటే 6వ అధ్యాయం 24వ వచనంలో చదివాం. నిత్యము మేలు పొందాలి అంటే ఏం చేయాలి? ఆయనకు భయపడాలి. మరి ఈరోజు ఆయనకు భయపడుతున్నావా? మేలు ఆశిస్తున్నావు కానీ దేవునికి భయపడతలేదు. అంటే దేవునికి భయపడనందువలన నువ్వు చేసే పనులన్నీ వేరుగా ఉన్నాయి. దేవునికి భయపడనందువల్ల నీవు ఆయన మార్గములో సరిగ్గా నడవలేకపోతున్నావు. దేవునికి భయపడనందువల్ల నీవు పాపం చేస్తున్నావు. కాబట్టి నీవు దేవుని మేలులు పొందుకోలేకపోతున్నావు. అయితే నీ విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నిత్యము నువ్వు మేలు పొందాలి. నిత్యము నీవు మేలు పొందాలి అంటే నిన్ను భయపడమని చెప్పాడు ఆయనకు. తర్వాత ఆయన కట్టడలను, ఆయన యొక్క శాసనములను మనం అనుసరించి నడవాలి. తర్వాత మనము గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండంలోనే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 30వ అధ్యాయము 5వ వచనం ఏం రాయబడింది అక్కడ? నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను ఆయన విస్తరింపచేయును అనే మాట గమనించండి. ప్రియులారా, మన దేశము భారతదేశం, ఇప్పుడు దేశంలో ఉన్నాం మనం, ఈ దేశంలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం. కానీ మనము దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? మనము పరదేశులం అంటే పరలోకానికి సంబంధించినటువంటి వారు. మన స్థిరమైన నివాసం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. మరి మనల్ని తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభు వారు రాబోతున్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఏమి రాయబడి ఉంది ఇక్కడ అంటే 5వ వచనంలో, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే ఆయన నీకు మేలు చేసి
నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఎంత గొప్ప ఆశీర్వాదం! నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ వాక్యాన్ని గమనించినప్పుడు చూడండి, నీవు ఇంతవరకు విస్తరించి లేవు. అంటే ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. ఇంతవరకు ఆ వర్ధిల్లటం అనేది లేదు. దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని అక్కడే ఉంచాలని దేవుడు కోరుకోడు. అక్కడే ఉంచాలని దేవుడు కోరుకోడు. దేవుని యొక్క ఉద్దేశం అది కూడా కాదు. ఆది కాండంలో మనం చూసినప్పుడు ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఈమెయిలే చేయాలని ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనమే ఏం చేస్తామంటే చెడగొట్టుకుంటాం. దేవుని మేలులు పొందకుండా మనమే పాడు చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు సిద్ధమే. దేవుని తప్పు ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనుషులమైనటువంటి మనమే దేవునికి తిరుగుబాటు చేసిన వారము, దేవుని మాట వినని వారము, దేవునికి భయపడనటువంటి వారు. కాబట్టి ఆ పొందే మేలు పొందకుండా మనము ఉండడానికి కారణం ప్రియులారా, దేవుని మాట మనం వినకపోవటం. అందువల్ల మనము ఆయన మనకిచ్చే మేలు మనం అది మనదే తప్పు, మనదే పొరపాటు. అందుకే మనం ఏం చేయాలి? దేవుని వైపు మనం తిరగాలి. అదే మనం ఇప్పుడు వాక్యంలో చదువుకోబోతున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నీకు మేలు చేసి ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు ఏ మేలు పొందుకోలేదేమో, ఈరోజు నుండి నా దేవుని వైపు నువ్వు తిరిగితే, నువ్వు ఆయనకు భయపడగలిగితే, ఈ రోజు నుండి దేవుడు నీకు మేలు చేస్తాడు. మేలు చేయటమే కాదు, నిన్ను విస్తరింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఇది నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. తర్వాత 10వ వచనంలో కూడా ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ వచనం. ఇప్పుడేనండి 9, 10 కలిసి ఉంటాయి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, బాగా వినండి, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఏ విషయములో మేలు కలుగునట్లు? నీ చేతి పనులన్నిట్లోను, నీ గర్భఫల విషయములోను, అంటే నీ బిడ్డల విషయములోను, తర్వాత నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను, అంటే వ్యవసాయములోను, పాడి పంటల విషయంలోను నీకు మేలు కలుగునట్లు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయును. అయితే ఇక కింద చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కఠినుడా? కాదు కాదు కాదు. దేవుడు ప్రియులారా మేలు చేయకుండా ఉంటాడా? ఎప్పుడు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు ప్రియులారా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మీరు దేవుని ప్రియులు. దేవుడు మిమ్మల్ని విడువడు, దేవుడు మిమ్మల్ని ఎడబాయడు. మీరు ఇక ఆ విషయంలో భయపడాల్సినటువంటి అవసరమే లేదు. అయితే దేవుడు మనకు మేలు చేయటానికి చాలా ఆనందిస్తున్నాడంట. అంతేకాదు మన వైపు తిరుగుతాడంట. ఎప్పుడు? అది కూడా తెలుసుకోవాలి. మనం పైన చదివాంగా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనిన ఎడల, లేకపోతే నీ దేవుడని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవునైన యెహోవా వైపు మళ్ళునప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మళ్ళినప్పుడే, ఆయన వైపు మళ్ళినప్పుడే నీకు మేలు చేయటానికి ఆయన నీ యందు ఆనందిస్తాడు. నీవు ఆయన వైపు మళ్ళకపోతే,
నువ్వు ఆయన వైపు మళ్ళకపోతే మేలు చేయటానికి దేవుడు ఎలా నీ దగ్గరకు వస్తాడు? నీ దారి వేరుగా ఉంది. లోకంలో ఉండిపోయావు, పాపంలో ఉండిపోయావు. ఎంత చెప్పినా నువ్వు దేవునికి లోబడతలేదు, తిరుగుబాటు మనసుతో ఉన్నావు. ప్రియులారా, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయము లేదు. కానీ నీకు నీ జీవితంలో మేలు పొందుకోవాలన్న ఆశ అయితే నీకుంది, పొందుకోలేకపోతున్నావు. నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అదిగో అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. నీవు ఆయన వైపు మళ్ళగలిగితే నీకు మేలు చేయటానికి నీ యందు ఆనందిస్తాడు, నీ వైపు ఆయన మళ్ళుతాడు. నువ్వు ఆయన వైపు మళ్ళితే ఆయన నీ వైపు మళ్ళుతాడు. ఇది సత్యం. ప్రభునందు ప్రియులారా, దేవుడు కఠినుడు కాదండి, కనికరం కలిగినటువంటి వాడు. దేవుడు ప్రియులారా వెనకాడేవాడు కాదండి, ఎప్పుడు ఒక అడుగు మన కొరకు ముందేసేటటువంటి వాడే. కాబట్టి మేలు చేసేటటువంటి దేవుణ్ణి ఎప్పుడు కూడా వెనకేయద్దు. దేవుడు మేలు చేసేటటువంటి దేవుని మాట వినండి, మేలు చేసేటటువంటి దేవుని వైపు తిరగండి. ఆయన కృప చూపుతాడు, ఆయన మేలు చేస్తాడు. తర్వాత మనం బైబిల్లో ఇంకా మనం చూసినప్పుడు వినండి, ఆయన ఎంత గొప్ప మేలు చేస్తాడో నేను ఈ మాట చెప్పి ముగిస్తాను, ఓకేనా? ఆయన వైపు మళ్ళినప్పుడు మనకు ఆయన మేలు చేయటానికి చాలా ఆనందిస్తాడు. మన వైపు ఆనందించి నీ వైపు మళ్ళుతాడు. ఇక ఆయన మన వైపు మళ్ళితే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఛాన్స్, అవకాశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక. ఎందుకు కూలిపోయారు? ఇంకో మాట కూడా చెప్తాను. ఒకప్పుడు దేవుని మేలు పొందావు కదా, మరి ఇప్పుడు ఆ మేలుకి ఎందుకు దూరం అయిపోయావు? నిత్యము మేలు చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కదా. దేవుని మేలు పొందిన నీవు ఎందుకు ఈరోజు పతనం అయిపోయావు? ఎందుకు నీ జీవితంలో కూలిపోయావు? కారణం ఏంటంటే నీ పాపమే దానికి కారణం. ఇశ్రాయేలు, నీ పాపము చేత కూలితివి గనుక నీ దేవుని వైపు నీవు తిరుగు. మరలా ఆయన వైపు నీవు తిరగాలి. తిరిగితే ఆయన నిన్ను ఖచ్చితంగా కనికరిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు, ప్రియులారా నిన్ను హత్తుకుంటాడు. బాగా మీరు గమనించాలి, ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయగలిగినటువంటి వాడు. పడిపోయావు. నువ్వు పడిపోయిన వ్యక్తివి, పడిపోయినట్టుగానే ఉండొద్దు. తిరుగు, ఆయన వైపు తిరుగు. నీకు ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని వైపు ఎందుకు తిరగకూడదు? ఒకవేళ తిరగలేదనుకో, నష్టం ఎవరికి? నీకే కదా. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆయన వైపు తిరగాలి. ఓకే, ఆయన వైపు తిరిగితే ఏం జరుగుతుంది? ఈ మాట కూడా మనము గమనించాలి. 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. 2, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను. ఇక దేవుని కోపం నీ మీద ఉండదు. ఎందుకు? ఆయన వైపు నువ్వు తిరిగావు కాబట్టి, ఆయన వైపు మళ్ళుకున్నావు కాబట్టి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం మనం చదివాం కదా. మనం ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన మాటలను మనం అనుసరించి నడవటానికి మనం ఇష్టపడి ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు ఆయన మేలు చేయటానికి మన వైపు మళ్ళుతాడంట, మేలు చేయటానికి ఆనందిస్తాడంట. పైగా నా బిడ్డకు నేను మేలు చేయబోతున్నానని ఆనందిస్తాడంట. నిజంగా ఎంత గొప్ప దేవుడండి! ఎవరున్నారు ఈ లోకంలో ఇంతగా నిన్ను ప్రేమించేవాళ్ళు? ఎవరున్నారు ఇంతగా నిన్ను ఆదరించేవాళ్ళు? ఎవరున్నారు నీకు ఇంతగా మేలు చేసేవాళ్ళు? దేవుని మాట వినండి ప్రియులారా. ఈడ మనం గమనిస్తే
వారి మీద ఉన్న కోపము, నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహిస్తాను. అబ్బా, ఆయన వైపు తిరిగితే మనస్ఫూర్తిగా స్నేహిస్తాడంట. ఎంత గొప్ప దేవుడయ్యా, స్తోత్రం కలుగునుగాక. తర్వాత చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతన్ని అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఎవరండి? ఎవరిట్లా ఉండేది? ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీవు దేవుని వైపు, దేవుడైన యెహోవా వైపు నీవు తిరుగో. నీకు నువ్వు మేలు పొందాలి అంటే ఆయన ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను, ఆయన విధులను నీవు అనుసరించి నడవవలసి ఉన్నది. నీవు నడిచి ఆయన నడవటానికి ఇష్టపడి ఆయన వైపు మళ్ళితే నీకు మేలు చేయటానికి ఆనందిస్తాడు, నీ వైపు మళ్ళుతాడు. నీ వైపు మళ్ళితే ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? దేవుని కోపము నీ మీద ఉండదు, నిన్ను గుణపరుస్తాడు, నీతో స్నేహం చేస్తాడు, తర్వాత నిన్ను అభివృద్ధి చేస్తాడు. తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు, తర్వాత నిన్ను విశాలపరుస్తాడు, తర్వాత గొప్ప సౌందర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు, అనగా నీవు ఆనందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత నీ జీవితాన్ని సువాసన భరితముగా దేవుడు చేస్తాడు. ఎవరైతే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే నీకు దూరం అయిపోయారో వారు తిరిగి మరలా నీ దగ్గరికి వస్తారు. తర్వాత ఏం జరుగుతుందంటే ద్రాక్ష చెట్టు వలె వారు వికసిస్తారంట. వికసిస్తారు అనంట. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన వైపు మళ్ళితే, నువ్వు ఆయన వైపు మళ్ళితే ఆయన నీ వైపు మళ్ళుతాడు. ఆయన నీ వైపు మళ్ళితే చూసారా, ఒక చెట్టుకు మంచు ఉన్నట్టుగా దేవుడు నీతో ఉంటాడంట. ఆయన చేసే మేలులండి ఇవన్నీ. బైబిల్లో మేలుల గురించి ఎన్నో రాయబడి ఉన్నాయి, ఎన్నో వాక్యాలు రాయబడి ఉన్నాయి. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన గొప్ప మేలు దాచిపెట్టాడు. ఇట్లాంటి మాటలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. కనుక ఈరోజు నీవు మేలు పొందాలి అనంటే తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ మేలు నువ్వు ఆశిస్తున్నావో అది నీకు తెలుసు. దేవుడు ఏం చెయ్యాలని నీ జీవితంలో నువ్వు ఆశపడుతున్నావో, దేవుని యొద్ద నుండి ఆ మేలు కోరుకుంటున్నావో, అది ఏదైనప్పటికీ ఉద్యోగమా, చదువా, ప్రమోషనా, లేకపోతే ప్రియులారా వీసా విషయంలోనా, లేక బిడ్డల పెళ్ళిళ్ళ విషయంలోనా, తర్వాత ఇంకా 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 ఏ విషయాల్లో నీవు మేలు కోరుకుంటున్నావో దేవుని యొద్ద నుండి నిత్యము ఆయన నీకు మేలు చెయ్యాలి అంటే ఆయనకు భయపడి, ఆయన మాటలను విని, ప్రియులారా ఆయన వైపు తిరిగితే, నీ పాపాన్ని విడిచిపెడితే, ఇదిగో గొప్ప మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ రోజు నుండి నీవు గొప్ప మేలు అనుభవించబోతున్నావు. ఆ విధంగా దేవుని మాటలు మనసును పెట్టి ప్రియులారా బ్రతుకులు మార్చుకొని, ప్రవర్తనలు మార్చుకొని, బుద్ధులు మార్చుకొని దేవుని వైపు మళ్ళండి. ఆయన చేసే కార్యాలను మీరు చూస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా.
నీ మేలు కొరకు ఎదురు చూస్తున్న పిల్లలున్నారు. నీవు మేలు చేస్తావని కొన్ని సంవత్సరాల నుండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నవారు ఉన్నారు. వారు ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నారో వాక్యము ద్వారా ఈరోజు మేము విన్నాం. ఓ ఇశ్రాయేలు, నీ పాపమును విడిచి తిరుగో, ఆయన వైపు నీవు తిరిగిన ఎడల వారి వైపు నీవు తిరుగుతావని నీ వాక్యములో రాయబడింది కదా నాయనా. వారికి మేలు చేయటానికి ఆనందించే దేవుడుగా ఉన్నావని వ్రాయబడింది. నిత్యము మేలు చేసే దేవుడు అని వ్రాయబడి ఉంది. నీ యందు భయభక్తులు కలిగిన వారికి గొప్ప మేలు దాచిపెట్టావని వ్రాయబడి ఉంది. అయ్యా, మేలు పొందలేక దుఃఖపడుతున్నారు నాయన. ఒక్కసారి వారి దుఃఖాన్ని తొలగించి మీ గొప్ప మేలు వారి జీవితాల్లో వారు కలిగి ఉండడానికి మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఈ ప్రత్యేక ప్రార్థనా సమయంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించు నాయన. వారిని, వారి కుటుంబాన్ని దీవించయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయనైన. వారికి ఉన్న ప్రతి బాధలు తొలగించు నాయన. వారికి ఉన్న ప్రతి సమస్యలు తొలగించు నాయన. ప్రభువా, మానసికంగా ఎవరైతే మా ఒత్తిడితో అయితూ బాధపడుతున్నారో వారిని దర్శించు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సహాయం ఇచ్చేనైనా. అప్పుల బాధల చేత బాధపడుతున్నటువంటి వారికి మీరు సహాయం దయచేనైనా. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచు. పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచు నాయన. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచు నాయన. వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచు నాయన. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు నాయన. శరీరంలో నాయన కడుపులో గడ్డల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచు నాయన. నరాల బలహీనత చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచు నాయన. వీరందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. తండ్రి, కనికరించు. ఇంకా నీ యొద్ద నుండి ఏ మేలు ఆశపడుతున్నారో నాయన, వారి జీవితాల్లో మీరే వారిని కనికరించి సహాయం చెయ్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. ఎనీ టైం మీ కొరకు మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.